ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ ముందుకి ఓన్లీ సింగిల్ ఫోటోని యాడ్ చేసుకొని ఎడిటింగ్ చూసారు కదా, బ్రష్ టైప్లో మనకు లిరిక్స్ అయితే వస్తాయి. సో ఇట్లాంటి ఎడిటింగ్తో మీరు మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని చాలా ఈజీగా ఇలాంటి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 1 మినిట్లో. ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఈ వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఎలిట్ మోషన్ పరంగా ఒక ప్రెజెంట్ ఇస్తాను. ప్రెజెంట్ని మీరు ఎలిట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు ప్రెజెంట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తుంది. మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ మార్చ్ 2 అని ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు లైట్ బ్లూ అలాగే ఆరెంజ్ టైప్లో మనకు ఎడిటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇట్లాంటి కలర్ గ్రేడింగ్ కూడా మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసుకుంటారో దానికి కూడా చేసుకోవచ్చు. నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఫోటోని రీప్లేస్ చేసుకునే దానికంటే ముందు మనం ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటామో ఆ ఫోటో వచ్చేసి మనకు ఫుల్ ఫోటో ఉండేలా చూసుకోండి. అలాగే ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు, బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి. మీకు క్రోమ్లో రిమూవ్ బీజ్ అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. అందులో మీ ఫోటోని అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కట్ చేసి ఇస్తుంది. మీరు అట్లా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోని చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్లో కూడా ఇంకా మీకు రకరకాల ఎరేజర్ బ్యాక్గ్రౌండ్ ఎరేజింగ్ యాప్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు ట్రై చేస్తే అంటే చేయొచ్చు. ఇక్కడ కింద మనకి చూడండి, కింది నుంచి 3వ ఫోటో లేయర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు దాని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుని పెట్టుకుంటారు కాబట్టి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే మనకు చేంజ్ అవుతుంది. కొన్ని ఫోటోలు అయితే సరిగ్గా అడ్జస్ట్ కావు. అలాంటప్పుడు సో కింద మనకు ఫిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో అట్లా క్లిక్ చేస్తే మనకు ఆ ఫోటో ఏమాత్రం కూడా కట్ కాకుండా ఎలా ఉందో అలా వస్తుంది అన్నమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటో చూసుకోండి, మనకు సైజ్ చిన్నగానన్నా లేదా పెద్దగానన్నా ఉంటుంది. అలాంటప్పుడు దాని సైజ్ మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫోటోకి మూలకు చుక్కలు ఉంటాయి. ఆ చుక్కలతో మీరు సైజ్ మీకు ఎంత అయితే కావాలో, ఎంత ఉంటే మంచిగా అనిపిస్తుందో అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంతే అనమాట, మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. కాకపోతే చూడండి, దానికి మనకు కలర్ గ్రేడింగ్ అయితే చెప్తాన్నా కదా, అదైతే లేదు. కాబట్టి ఫోటో లేయర్ని క్లిక్ చేసి రైట్ సైడ్లో కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ కేటగిరీస్ వస్తాయి. ఇందులో అన్నిటికన్నా కింద అదర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఛానల్ రీమ్యాప్ RGB అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అని ఉంది కదా, ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, మనకి ఈ విధంగా దానికి సంబంధించిన అంటే ఎఫెక్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మీకు కింద చూడండి RGBA అని లైన్స్ అయితే ఉన్నాయి. సో అంతే అనమాట, మనకి ఎడిటింగ్ కూడా మొత్తం అయితే అయిపోయింది. సో ఫైనల్గా మనం పార్టికల్ వీడియోని అయితే దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను మీకు పార్టికల్ వీడియో ఇస్తాను కదా, దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ అని కనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్లర్లోకి వెళ్తే డిఫరెంట్ బ్లర్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను డైరెక్షనల్ బ్లర్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, ఇది మీ చాయిస్. నేనైతే ఇక్కడ ఒక 1% అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎఫెక్ట్ని, అంతే. సో ఎడిటింగ్ చూడండి మొత్తం అయిపోయింది కాబట్టి ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా ఎడిటింగ్ అయితే వస్తుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం ఎండింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఎండింగ్ కరెక్ట్ రెడ్ మార్క్ దగ్గర ఉంచేసి ఈ వీడియో పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ అవుతుంది అనమాట. సో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి.